టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। కాకినాడ జిల్లా కాకినాడ సిటీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లో రోడ్ల నిర్మాణం చేపడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి గుంతలు పూడుస్తున్నారని, ప్రమాదకరంగా మారిన రోడ్లు ప్రసాదాల మారిగా గుంతలు పూడ్చినా ఫలితం లేదని, మళ్లీ నెల వ్యాధిలో పాడిపై పోయే అవకాశం ఉందని, గత ప్రభుత్వంలో కూడా గుంతలే పూడ్చడం వల్ల ఉపయోగం లేకుండా పోయిందని, అదే మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా సగం సగం వేస్తే ఉపయోగం ఏమిటని, చిన్న చిన్న రోడ్లు తక్కువ ఖర్చు అవుతుంది కనుక మరింత నిధిని కేటాయించి పూర్తి స్థాయిలో వేయాలని, పిఠాపురం నుండి నేమం పరిదాకా ఉన్న గోర్స రోడ్డు పనులు ప్రారంభించి గుంతలే పూడ్చడంతో అసహనం వ్యక్తం చేసిన రోడ్డును ఆనుకొని ఉన్న ప్రజానికం వాహనదారులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సాక రామకృష్ణ పాల్గొని మీడియాతో మాట్లాడారు। తక్కువ బడ్జెట్ అయ్యే చిన్న చిన్న రోడ్లు కూడా గుంతలుగా పూడ్చడం ఏమిటని, 20 నుంచి 30 లక్షలు ఖర్చు చేసే గుంతలు పెట్టే అవి మళ్ళీ పైకి లేచిపోతూ ఉన్నాయి। కాబట్టి మేము సిపిఐ పార్టీ తరఫు నుంచి ఒకటే కోరుతూ ఉన్నాం, ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఈ రోడ్ల మీద పూర్తి స్థాయిలో వేయాలని మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది। పూర్తిగా ఈ గుంతలు పడ్డ రోడ్లు పూర్తిగా వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇక్కడ పిఠాపురం నుంచి నేమం పరిధి దాకా ఉన్న గోర్స రోడ్డు పూర్తిగా శిథిల వ్యవస్థ చేరుకుని ఉంది। అధికారులను అడిగితే 20 లక్షలు శాంక్షన్ అయింది, మేము గుంతలు మాత్రమే వేస్తున్నామని చెప్పడం జరుగుతుంది। గుంతలు వేయడం కాదు, పూర్తి స్థాయిలో వేయాలి, లేదంటే రేపు ప్రజానీకంతో రోడ్డు పనులు అడ్డుకుంటాం, పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి రోడ్డు వేయాలని కోరుతూ ఉన్నాం। ఇక్కడ ప్రయాణం చేసే ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఈ రోడ్డు ప్రయాణం చేసే వాహనాలు ఎప్పుడైతే రోడ్డు ఎక్కారో ఆ వాహనాలన్నీ కూడా ఏ పార్టు ఎక్కడ పడుతుందో వెతుక్కోవడానికే సరిపోతుందని ఇబ్బంది పడుతూ ఉన్నారు। ప్రయాణం చేసే ప్రయాణికులు ఒళ్ళు ఓనం అయిపోతుందని చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు। గర్భిణీలు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఈ ఆటోవే మాకు పురుటి గది అన్నట్టుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు। స్కూల్ పిల్లలు టైంకి స్కూల్కి చేరలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఇలాంటి ఇబ్బందులన్నీ ఈ గుంతల రోడ్ల వల్లే జరుగుతున్నాయి కనుక ప్రభుత్వం ఆలోచించి పూర్తి స్థాయిలో వేయాలి। జిల్లా కలెక్టర్ గారు మేము ఇచ్చిన అర్జీని పరిణామంలో తీసుకుని వెంటనే పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో రోడ్డు వేయకపోతే రేపు ఆ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రజానీకాన్ని అంతనే కలుపుకొని రోడ్డు అడ్డుకుంటాం। ఖచ్చితంగా పూర్తిగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించేదాకా మేము సిపిఐ పార్టీగా అక్కడ దీక్షలు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం।